టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కొత్త సిలబస్ మనకి 2025-26 నుంచి తెలుగు సిలబస్ను మార్చడం జరిగింది. మరి సెమిస్టర్ 1లో మీకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తున్నాను. ఇప్పటికే 2 వీడియోస్ అందించాను. ఒకటేమో దేశభక్తి పాఠ్యాంశము, అంతకుముందు ఒక వీడియో సిలబస్తో ఇచ్చాను. ఆ లెక్కన పోల్చుకుంటే మీకు 3 వీడియోస్ వచ్చినాయి. ఒకటి సిలబస్ వీడియో, 2 పాఠ్యాంశాలు. తర్వాత మూడో వీడియో వచ్చేసి మీకు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం, ఇది మొదటి పాఠ్యాంశం, మీకు ప్రాచీన కవిత్వం నుంచి దాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దాంట్లో మనకు పార్ట్ 2 ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ఈ పార్ట్ 2లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అనే పాఠ్యాంశం ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యమైనటువంటి పద్యాలు మనకు ఒక 5 ఉన్నాయి. ముఖ్యమైన పద్యాలు, ఎందుకంటే ఇది మీకు ప్రతిపదార్థ తాత్పర్యంలో అడగడం జరుగుతుంది. ఈ పద్యాల గురించి ఈ వీడియోలో మనం ఫాస్ట్గానే డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మీకు కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము స్థూలంగా పరిచయం చేసి నేను టాపిక్లోకి వెళ్ళిపోతాను. ప్రీవియస్ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూసిన తర్వాత చూడండి. మీరు మనకి మహాభారతంకి సంబంధించి నన్నయ్య అనువదించిన ఆది సభ అరణ్య పర్వంలో సగభాగం. అందులో ఆది పర్వం 6వ ఆశ్వాసం 6వ ఆశ్వాసం నుండి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. కౌరవులు పాండవులు తాము నేర్చుకున్నటువంటి అస్త్ర విద్యలను మరి ద్రోణాచార్యుడు, గురువైన ద్రోణాచార్యుడు, అదేవిధంగా ధృతరాష్ట్రుడు, ఇతర పెద్దల సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. దాన్నే మనం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం అంటున్నాం. ఇదంతా మీకు అంతకుముందు వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఏ విధంగా ప్రదర్శించారు, భీముడు దుర్యోధనుడి మధ్య జరిగిన గదాయుద్ధము, అర్జునుడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యము, కర్ణుడి యొక్క అస్త్ర విద్యా నైపుణ్యం అన్నీ కూడా మనం చూసినాం. ఇక ఇందులో ముఖ్యమైన పద్యాలలో మొదటిది మీకు ఇక్కడ చూడండి. మొదటి పద్యం గురించి ఇవాళ మనం ప్రతిపదార్థ తాత్పర్యాలు, దాని యొక్క సారాంశము అవైతే ఇక్కడ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఒకసారి ఇక్కడ గమనించండి. మీరు మొదటి పద్యం చూద్దాం మనం ఇవాళ. ఈ కుమారాస్త్ర విద్యాకు సంబంధించి మరి ఎవరైతే పాండవులు కౌరవులు తమ యొక్క అస్త్ర విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఆ రంగస్థల వేదిక మీదకి రాబోతున్నారు. వాళ్ళు వచ్చేటటువంటి విధానాన్ని మనకి ఇక్కడ ఒక పద్యంలో వివరించడం అనేది జరిగింది. ఇది మొదటి ముఖ్యమైన పద్యం అండి, ప్రతిపదార్థ తాత్పర్యం కోసం. ఒకసారి మనం చూస్తే ఇది శార్దూల వృత్తంలో ఉంది. ద్రోణాచార్యు పెరుందనొప్పి దృఢహస్తుల్ బద్ధ గోదాంగులీత్రానుల్ మార్గన పూర్ణతూనుల్ మహాధన్వుల్ కుమారుల్ తనుత్రాణోపేతుల్ రంగమధ్యమునంత నిల్చి రుజ్జద్గుణ శ్రేణి రమ్యుల్ ధర్మజ ప్రముఖులై జ్యేష్ఠాను పూర్వంబుగన్. ఎందుకంటే కొన్ని మీకు నన్నయ్య పద్య రచన గమనిస్తే మనము సంస్కృత భూయిష్ట పదాలు, తత్సమ పదాలు చాలా ఉంటాయి. అందుకే కొంచెం అర్థం చేసుకోవడం క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రతిపద తాత్పర్యం చూడండి. ద్రోణాచార్యుని వెనుక ఈ కౌరవులు పాండవులు తమ అస్త్ర విద్య నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ద్రోణాచార్యుడు ముందు నడుస్తుంటే వాళ్ళు వెనుక నడుస్తున్నారు. అది వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారు, వాళ్ళు ఏమేమి ధరించి ఉన్నారు అనేది మనకి పద్యంలో చెప్తున్నారు. దృఢహస్తులు అంటే బలమైనటువంటి చేతులు కలవాళ్ళు అని అర్థం చేసుకోండి. అంటే కౌరవ పాండవులు చాలా బలంగా ఉన్నారు, బలమైన చేతులు కలిగి ఉన్నారు. తర్వాత బద్ధ గోధాంగులి త్రాణుల్ అని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఆ ఉడుము చర్మాన్ని వాళ్ళు వేళ్లకు ధరించి ఉన్నారు. ఎందుకంటే దెబ్బ తగలకుండా వాళ్ళు ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించేటప్పుడు మనం ఇవాళ గ్లౌస్ అంటాం కదా, ప్లాస్టిక్ అవి వేసుకుంటున్నాం మనం చేతులకి గ్లౌస్. అట్లా వీళ్ళు ఈ ఉడుము చర్మంతో కట్టబడినటువంటి వేర్ల కవచాలు ధరించి ఉన్నారు. ఇక్కడ చూడండి, బద్ధ గోధాంగులీత్రానుల్ అన్నాడు. మార్గన పూర్ణ తూనులు అంటే వాళ్ళు బాణాలతో నిండినటువంటి అమ్ముల పొదులను ధరించి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనుస్సులు, బాణాలతో నిండిన అమ్ముల పొదులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మహాధనులు అంటే గొప్ప ధనస్సులు ఉన్నవాళ్ళు, వాళ్ళు గొప్ప ధనస్సును కలిగి ఉన్న ధనువులు అన్న ధనుస్సులు, మహాధనువులు, గొప్ప ధనుస్సులు వాళ్ళు కలిగి ఉన్నారు. తను త్రాణోపేతులు అంటే కవచాలు, వాళ్ళందరూ కూడా కవచాలు ధరించి ఉన్నారు. ఇక్కడ గమనించండి మీరు, వాళ్ళంతా కవచాలు ధరించి ఉన్నారు. ఉద్యత్ గుణశ్రేణి రమ్యుల్ ఉన్నత గుణాల
వరుసతో మనోహరమైన వాళ్ళంతా కూడా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ స్వభావాన్ని ఇక్కడ ఒక మాటలో చెప్తున్నారు. వాళ్ళంతా ఉన్నతమైనటువంటి గుణాలు కలిగిన వాళ్ళు, రాకుమారులు కురు రాజకుమారులు ద్రోణాచార్య పెరుందనొప్పి, ద్రోణాచార్యుని వెనుక వాళ్ళు నడుస్తున్నారు. ధర్మజ ప్రముఖులై, ధర్మరాజును మొట్టమొదట ఉన్నాడు అక్కడ ధర్మరాజు, తర్వాత వీళ్ళు మిగతా పాండవులు మిగతా వాళ్ళంతా ఉన్నారు. జ్యేష్ఠ అనుపూర్వంబుగన్, పెద్దవాళ్ళు ముందున్నారు, మిగతా వాళ్ళు వెనుక ఉన్నారు. అంటే ఒక వరుస క్రమంలో వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. రంగ మధ్యమున వాళ్ళు నిలిచారు. జ్యేష్ఠానుపూర్వంబుగా, పెద్దవాళ్ళు ముందు, తర్వాత చిన్నవాళ్ళు రావడం అనేది. ధర్మజ ప్రముఖులు అంటే ధర్మరాజు, ఇతర ప్రముఖులు వాళ్ళంతా కూడా ఆ రంగ మధ్యం మీదకి రావడం అనేది జరిగింది. ఇది మనకు ప్రతిపదార్థం అండి. తాత్పర్యం చూస్తే బలమైన హస్తాలు కలవాళ్ళు, అల్లె తాటి దెబ్బ తగలకుండా ఉడుముతోలుతో కుట్టిన కవచాలు వ్రేళ్లకు తొడుక్కున్న వాళ్ళు, బాణాలు నిండుగా ఉండే అమ్ముల పొదులు కలవాళ్ళు, గొప్ప ధనస్సులు కవచాలు ధరించి ఉన్నత గుణాల చేత రాణించే వాళ్ళైన పాండవులు కౌరవులు ద్రోణాచార్యుని వెనుక, ధర్మరాజు ప్రక్కన వయోధర్మాన్ని బట్టి వరుసగా రంగ మధ్యంలో వాళ్ళు ఇట్లా వరుసగా నిల్చోవడం అనేది జరిగింది. ఇది మనకు తాత్పర్యం. ఈ పద్యం, ఇది మొదటి పద్యం, ముఖ్యమైన పద్యం. ఇక 5 ఒకటి మనం పూర్తి చేసినాము. 2వ పద్యాన్ని మనం ఇక్కడ చూద్దాం. ముఖ్యమైన పద్యాలలో ఇంకొక పద్యం, 2వ పద్యం వచ్చేసి ఏదంటే మీకు ఇది ఇంపార్టెంట్. అవనీ చక్రము పాదఘాతహతి నల్లాడంగానే పద్యం. ఇక్కడ ఏంటంటే దుర్యోధనుడు భీముడు వాళ్ళ యొక్క గదాయుద్ధాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఈ పద్యం అక్కడ మనకు వివరిస్తుంది. అవనీ చక్రము పాదఘాతహతి నల్లాడంగా అత్యుగ్ర భైరవ హుంకార రవంభునన్ వియద ఘారంబెల్ల భేరిల్ల పాండవ కౌరవ్య గదా విఘట్టన మకాండ ప్రోత్తమై భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్య ఘోరాకృతిన్. దుర్యోధనుడు భీముడు అక్కడ యుద్ధం చేస్తుంటే ఆ భూమి బద్దలైనట్టుగా, ఆకాశం అనే ఇల్లు మొత్తం కూడా భేదిల్లుతున్నట్టుగా, రాబోయే కౌరవ పాండవ రణాన్ని సూచిస్తున్నట్టుగా ఆ ప్రదర్శన ఉంది, వాళ్ళ గదాయుద్ధం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి మనం ప్రతిపద తాత్పర్యం కనుక గమనిస్తే, అవనీ చక్రము అంటే భూమండలం. ఈ భూమండలం పాదఘాత హతిన్ అంటే పాదాల తొక్కిళ్ళ దెబ్బలతోటి అది అల్లాడంగాను అది కదులుతున్నట్టుగా ఉంది. భూమండలం అంతా కదులుతున్నట్టుగా అత్యుగ్ర భైరవ హుంకార రవంబున చాలా తీవ్రమైన భయంకరమైనటువంటి హుంకార ధ్వని అనేది వాళ్ళు గదాయుద్ధం చేస్తుంటే అక్కడ వినిపిస్తుంది. వేదఘారం బెల్ల అంటే ఆకాశం అనే ఇల్లు మొత్తం ఈ భూమండలం అంతా, ఆకాశం అనే ఇల్లంతా బేరిల్లను బ్రద్దలవుతున్నట్టుగా ఉంది. పాండవ కౌరవ్య గదా విఘట్టనం, భీమ దుర్యోధనుల గదల యొక్క తీవ్రమైన తాకిడి. అఖాండ ప్రోత్తమై అన్నాడు ఇక్కడ. అఖాండ ప్రోత్తమై అంటే అకాలములో పుట్టిందై, లెస్సగా పుట్టిందై, చాలా గొప్పగా భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్, మనకు పరిస్థితి అక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు. ఘోరాకృతిని భయంకరమైనటువంటి రూపంతో భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టంబయ్య అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి పాండవ కౌరవ యుద్ధాన్ని ఇప్పటికిప్పుడే సూచించటంలో సమర్థమైనది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గదాయుద్ధం కనుక చూస్తే ఇదొక నమూనాలుగా మనకు అనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ పాండవులకి కౌరవులకు జరిగే భయంకరమైన యుద్ధానికి ఇదొక నమూనా అని మనం అనుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటే భూమి బద్దలవుతున్నట్టు, ఆ భూమండలం అంతా అదిరిపోతున్నట్టు వాళ్ళ యొక్క పాదాల దెబ్బలతోటి ఆ విధంగా ఉంది అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా మనకు ఈ పద్యంలో నన్నయ్య వర్ణించడం అనేది జరిగింది. ఈ 2 పద్యాలు మీకు ఈ వీడియోలో నేను వివరించాను. మిగతా 3 పద్యాలు ఇంకొక వీడియోలో నేను మీకు వివరించడం అనేది జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటండి.